నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈ దేశంలో మతోన్మాదాన్ని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలే మోడీని తీసుకుని వచ్చి చేశారు. రెండోసారి శంకుస్థాపన చేశారు. ఏం తెలుసు? మొదటిసారి మట్టి తెచ్చాడు, రెండోసారి ఏం తెచ్చాడు? చాక్లెట్ పెట్టిపోయాడు. ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇండియా బ్లాక్ లాంటి పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్ర పురోగమనం కోసం మన పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి ఈ మధ్య కాలంలోనే 7 వామపక్ష పార్టీలు, అదేవిధంగా లౌకిక పార్టీలతో ఒక వేదిక ఏర్పాటు చేసి వచ్చే రానున్న కాలంలో రాష్ట్రంలో ఒక బలమైన లౌకిక శక్తులంతా ఏకం చేయడానికి కమ్యూనిస్టు పార్టీలు ఒక ప్రతిజ్ఞ పూనే అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్రంలో అదానికి ఒప్పందం చేసుకున్న తర్వాత 15 లక్షల ఎకరాలు గ్రీన్ఫీల్డ్ పేరు మీద, ఎయిర్పోర్ట్ పేరు మీద, సోలార్ పేరు మీద 15 లక్షల ఎకరాల భూమి అయిన తర్వాత వ్యవసాయ రంగం ఎంత దెబ్బతీస్తుంది? దాని మీద బతికే రైతులు ఏమైపోతారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసే ఏటా డాక్యుమెంట్ అంటే 2047 నాటికి ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర అంట 50 ఎకరాలు లోపు ఉన్నవాడు ఒక్క రైతు కూడా ఉండడానికి మిగిలింది. అంటే కార్పొరేట్ వ్యవసాయం. మనం ఎప్పుడో చెప్పుకునేవాళ్ళం అమెరికాలో మందు 20 ఏళ్ళు చదువుతారంట, కోతలు మిషన్తో పోస్తారంట అని. రేపు మనకు కూడా రాబోతుంది. అంటే ఈ రాష్ట్రం, ఈ భారతదేశం అత్యంత వ్యవసాయ రంగం కానీ పేద దేశం. ప్రపంచంలో ఉన్నటువంటి 203 దేశాల్లో 116వ స్థానం మన దేశాన్ని. అంత పేదరికం కలిగినటువంటి దేశం. చాలామంది అంటారు ప్రపంచంలో ఇంత వ్యత్యాసం ఉన్నటువంటి దేశం ఎక్కడ లేదు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో 4 ఉన్న దేశం ఇదే. ప్రపంచంలో ఆకలి తాగులు, ఆత్మహత్యలతో సచ్చే దేశం కూడా ఇది. ఏమిటి ఇంత వ్యత్యాసం? సుప్రీంకోర్టు మనం చెప్పింది, ఈరోజు సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు లేవు. సుప్రీంకోర్టు చెప్పింది కనీసం తిని బతకాలంటే 26,000 ఇవ్వాలని. కానీ ప్రభుత్వాలు కనీస వేతనం తగ్గించడమే కాకుండా 10 గంటలు పెంచుతుంది. అంటే రానున్న కాలంలో శ్రామికులు ఎలా దోపిడీ చేసుకోవడానికి ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు పట్టణాలకు పెద్ద ఎత్తున వలసలు రావాలి. పెద్ద ఎత్తున వలసలు వస్తే ఈ శ్రామికుల మధ్య పోటీ పెరిగి 500 కూలి అడిగాడు 200కే వస్తాను నీకు పనికి అని చెప్పడానికి ఈ పట్టుబడిదారు పాలక వర్గాలు కృషి చేస్తుంది. అంటే రానున్న కాలంలో ఈ దేశంలో సంక్షోభం పెద్ద ఎత్తున పెరగబోతుంది. ఆకలి చావులు పెరుగుతున్నాయి, కార్మికుల మీద దోపిడీ పెరుగుతుంది, ప్రైవేట్ రంగం విస్తరిస్తుంది, ప్రభుత్వ రంగం అంతా ధ్వంసం చేయబడుతుంది. అంటే సంపదనంతా 2 చేతులు లేక 6 చేతులు లేక అలాంటి మీకు తెలిసే ఉంటుంది. ఆ అంటే అంబానీ, ఆ అంటే అదానీ. ఇది నేను పెట్టిన కార్పొరేట్ పెట్టినటువంటి పేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి మనం చేయాల్సినటువంటి కృషి? అందుకోసమే నీ రంగము, నా రంగము, నీ పార్టీ, నా పార్టీ అనేది కాదు. ఈరోజు ఈ దేశాన్ని మతోన్మాదం వైపు నడిపిస్తూ, మతోన్మాదం చిచ్చు రేపుతూ, ఆ చిచ్చులో చలిమంటలు కప్పుకొని అధికారంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీని ఓడించకపోతే దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ఉండదు. ఈరోజు ఎంత మన గుండె నిబ్బరమైన మాటలు మన జరిగితే పహల్గాంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పహల్గాం అనేది అత్యంత సైన్యము పొజిషన్లో ఉండే ప్రాంతం. పొజిషన్ అంటే ఎప్పుడు గన్ను చేతిలో ఉంటుంది. ఫైర్ అంటే అశోక్ గారు కదా ఫైర్. సైన్యం లేదు అక్కడ. మనం చెప్పింది కాదు, రిటైర్ ఆర్మీ ఒక ఆఫీసర్ చెప్పింది. ఆ సైన్యం లేకపోతే అక్కడ ప్రతి చెదరపాడుకు ఒక పోలీసు ఉంటాడు గన్ను పట్టుకొని. అలాంటి చోట పహల్గాంలో ఉగ్రవాదులు, టెర్రరిస్టులు కాల్చి చంపితే మీరు గమనించారు లేదు? ఆ కాల్చి చంపిన సందర్భంగా అనేక మంది చనిపోతే, ఆ చనిపోయిన సందర్భంగా శవాలను ముట్టుకునే వాళ్ళు లేకపోతే, వాళ్ళని కాపాడే వాళ్ళు లేకపోతే, కాశ్మీర్ సంబంధించినటువంటి ముస్లింలు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర పోరాటం ముందు చూసాం. మహిళలు, పురుషుల్ని ఇంటికి తీసుకెళ్లి కాపలా పెట్టుకొని వాళ్ళని జాగ్రత్త చూసుకొని
ఆ కుటుంబాన్ని వెనక్కి పంపించారు. మొన్న కేరళలో ఒక ఇంటి కుమారి అనే ఇంటికి వెళ్ళారు. అమ్మ నాన్న చనిపోయినాడు కదా, తమ్ముడు చనిపోయినాడంటే ఆమె ఏమన్నదంటే, నాన్న చనిపోయిన మాట వాస్తవమే, తమ్ముడు చనిపోయిన మాట వాస్తవమే, కానీ నాకు ఇప్పుడు ఇద్దరు అన్నలు ఉన్నారని చెప్పింది. ఇద్దరు అన్నలు ఎక్కడున్నారమ్మా అంటే, కాశ్మీర్లో ఆ అన్నలేనని కాపాడారు, వాళ్ళే ముస్లింలు. అలాంటి గొప్ప లౌకిక దేశం ఈ భారతదేశం. కాశ్మీర్ ప్రజలు మమ్మల్ని కాపాడారని ఎంత గర్వంగా చెప్పుకున్నటువంటి దేశం ఇది. అలాంటి కాశ్మీర్ నిధులు కల్లోలితం చేసి ఆర్టికల్స్ని ఎత్తేసి సంపదనంతా కట్టడానికి చూస్తున్నారు. రేపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసి రాజ్యాంగాన్ని బద్దలగొట్టి ఒక మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఈ దేశంలో ఉంది. అదే వస్తే చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళని ఎవ్వరూ అధికారంలో ఉండవు, ఎవ్వరూ ఉండవు, ఏ రిజర్వేషన్లు ఉండవు, ఏ ఎన్నికలు ఉండవు, మొత్తం సైనిక పాలనే. జర్మనీలో జరిగింది అంతే కదా, తిరగబడితే కాల్పులు సంపడమే, చివరికి కాల్స్తే బుల్లెట్ వేస్ట్ అవుతుందని వేల మందిని గోడౌన్లో పెట్టి విషవాయువు వెదజల్లి సంపించినటువంటి చరిత్ర, అటువంటి వారసత్వం కలిగిన వాడు ఈరోజు దేశంలో ఉన్నారు. అలాంటి వ్యతిరేకంగా పోరాడాల్సిన కర్తవ్యము మనం ఉంది. ఒక ఆదోని కూడా ఎన్ని కలహాలు ఉన్నా ఒక చరిత్ర కలిగినటువంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కలహాలు జరిగిన ఆదోని గుర్తుంది. అయినా ఏదన్నా వాళ్ళ మీద వీళ్ళ మీద దేవుడు జరిగేటదేమో కానీ ఆదోని ప్రజలు ఎవరు హిందూ ముస్లింలు ఏనాడూ కొట్టుకోలేదు. అంత చరిత్ర కలిగినటువంటి టౌన్ కూడా ఆదోని. అటువంటి వాళ్ళకి కమ్యూనిస్ట్ అనేది చాలా అవసరం, సెక్యులర్లు అనేది చాలా అవసరం. పార్టీ ఏదైనా ప్రజా హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం ఆనంద్ రెడ్డి పనిచేశాడు, చివరిదాకా నిలబడ్డాడు. పార్టీ చెప్పిన ఆశయంతో ఎక్కడైనా మేనేజ్మెంట్తో చర్చ జరిగితే అందరూ తెలిసే ఈ సత్యం ఇది. ఆ చర్చల్లో మేనేజ్మెంట్ అనే వాళ్ళు అప్పుడు, అయ్యా నువ్వు ఎవరినైనా పంపండి, మా ఆనంద్ రెడ్డిని పంపండి. ఎందుకంటే మిగిలిన రాజపడతారని కాదు, జగబొట్టి కార్మిక హక్కులు డిమాండ్ సాధించేంత వరకు వదిలిపెట్టేవాడు కాదు. అప్పుడు అట్లే ఉంటాడు. మరి చివరికి పార్టీ ప్రజా ఉద్యమానికి నిధులు కావాలంటే కూడా అట్లే సాధిస్తాడు. మరి అయ్యా నువ్వు అక్కడేమో అగ్రిమెంట్ వదలు, ఇక్కడేమో మమ్మల్ని నిధులు వదలు అంటే, పార్టీ ఒక గీత గీస్తే దానికి ఎంత నిబద్ధతగా కార్మిక హక్కుల కోసం పాటుపడేవాడు మనకు తెలుసు. అంతేకాదు చాలా విషయాలు వ్యక్తిగతంగా ఏదైనా మీటింగులు జరిగితే బయట భోజనం చేయాలంటే మీరు బయట నుంచి వచ్చారు చేయండి, నేను చేస్తే 100 రూపాయలు పార్టీకి అదనపు ఖర్చు అవుతుంది కదని వారం కూడా ఏదైనా సిద్ధపడేవాడు. చాలా ఉన్నారు. మనం చచ్చిపోయినప్పుడు అందరి పేరు చెప్తాం, అది వేరు. చాలా మంది ఉన్నారు అలాంటి ఆశ కలిగిన ఉన్నారు ఈ రోజుకి కమ్యూనిస్ట్ పార్టీలు, అందులో మార్క్సిస్ట్ పార్టీలు. కాబట్టి దీనికి మించిన సిద్ధాంతం ఇంకోటి లేదు. చివరి ఒక మాట చెప్తాను, ఈ సిద్ధాంతం ఎంత గొప్పదన్నా. ఇక్కడ వేదిక మీద ఒక ఆయన ఉన్నాడు, మహాభేదాలు. ఆయన ఒక పని మీద వెళ్ళాడు పాత కమ్యూనిస్ట్ దగ్గరికి. ఈయన పాత భావాలు, ఆయన పాత కమ్యూనిస్టే. పోతే పని మీద వెళ్తే ఇట్లంటే, అన్న నీ పని అని ఇంత దూరం రావాలా అంటే, మీరు ఇప్పుడు పెద్ద నాయకులు కదా, మీరు తెలుగుదేశం నాయకులు కదా అంటే, ఏ దేశం నాయకులైనా భావజాలం మాత్రం అదే కదనేది, ఆ సిపిఎం భావజాలమే అంటే మనిషి ఎన్నేళ్ళు పోయినా ఈ సిద్ధాంతం భావజాలాన్ని తుడిచిపెట్టే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు అని చెప్పడానికి మాత్రం అని చెప్తుంది. అందుకోసం అటువంటి భావజాలం, సిద్ధాంతం కోసం, ఆశయం కోసం, కార్మిక వర్గం కోసం, ప్రజల కోసం నిజాయితీగా, నిరాడంబరగా చివరి దాకా కుటుంబాన్ని కూడా లెక్క చేయకున్నటువంటి పోరాడినటువంటి ఒక మాట చెప్పండి. నా సోదరుడు చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి వచ్చింది బావ, నేను ముందు చెప్పిన కదా భావవాదం అని. కాలేజీకి పోతూ అప్పుడు నాన్ వెజిటేరియన్స్. కాలేజీకి పోతూ మా ఇంటికి వచ్చేది పాప, వచ్చాక నాన్ వెజ్ తినేది. చివరికి నాన్ వెజిటేరియన్గా మారిపోయి ఇంటికి రావాలంటేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వస్తున్నాడంటే అర్థం అది. చివరి కుటుంబాన్ని అంతా కమ్యూనిస్ట్గా మార్చేసాడు. ఉదయం వెళ్తే 2 కూతుర్లు, వాళ్ళందరూ కూడా వాడు చెప్తున్నాడు, కొడుకు చెప్తున్నాడు, అనుకో మనోళ్ళు వచ్చారు, శవం మీ ఇష్టము, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఎట్టన్నా సిద్ధాంతాన్ని పెట్టుకోండి, మేము చనిపోయే వరకు ఆ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ పార్టీ కోసం ఉంటామని ఆ కూతుర్లు కొడుకులు చెప్పారు. ఆమెతో వదిలే అంటున్నాం కాబట్టి అటువంటి కుటుంబం మనది. చివరి దాకా మహానంద్ రెడ్డి గారి ఆశయం కోసం మనమంతా కృషి చేయాలని కోరుతూ, మనమంతా కూడా ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుతూ, ఆయన యొక్క మృతికి మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున
కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉషా గారు వచ్చారు, డాక్టర్ ఉషా గారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా. ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఎప్పుడు పార్టీ అడ్డగా ఉంటుందని మనమంతా కూడా ఐక్యంగా మహానంద రెడ్డి గారి ఆశయం ఏమిటి? అనే ఆశయం అంటే సమసావాదం కావాలి, మత ఉన్మాదం లేని వ్యవస్థ కావాలి, సెక్యులర్ దేశం కావాలి. ప్రస్తుతం పరిస్థితుల్లో పోరాడినటువంటి మహానంద రెడ్డి గారు మరొకసారి ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు. జోహార్ కాబట్టి మహానంద రెడ్డి గారు. మహానంద రెడ్డి గారిది మరి ఆయన చేసిన సేవలకు ఈరోజు మనమంతా కూడా ఈ సంస్మరణ సభ ఇక్కడ జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఆయన ఆశయాల్ని, ఆయన అనుబంధాల్ని, ఆయన అనుభవాల్ని, ఆయన దగ్గర ఉన్న పరిచయాల్ని పంచుకోవడానికి ఈ సంస్మరణ సభ చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఆయన ఒక స్ఫూర్తిదాత, ఎందరికో యువకులకు ఆయనకు స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ఇక్కడ వేదికను అలంకించిన భక్తులు, పెద్దలు, అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, వారి అభిమానులకు, ముఖ్యంగా మరి వదిన వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు. మరి ఆయన మన మధ్య లేకపోయినా కూడా మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కార్యవర్గ సభ్యుడు అన్న వెంకటేశ్వరం చెప్పినట్లు మనమంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు నిలదొక్కునే విధంగా, అలాగే ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కార్మికులకు అండతో ఉన్నాడు కాబట్టి కార్మికుల ఉపాధి అయితేనేమి, కొత్త పరిశ్రమ రావడానికి కావాల్సిన అవకాశాలు అయితేనేమి పరిశీలించి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లి వారికి, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కాకుండా నాకు మహానంద రెడ్డితో చాలా కాలం నుంచి కూడా వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మాకు దగ్గర బంధువు కూడా. ఏ సమస్య వచ్చినా కూడా నాకు చాలాసార్లు ఫోన్ చేసేవాడు. కాంతు ఇలా ఉంది సమస్య అంటే ఎన్నోసార్లు కలిసి కూడా చర్చించుకున్నాం. ఈ ప్రాంతానికి ఒక నూతన నాయకత్వం రావాలని నా ఆశయం చెప్పి కూడా నాతో చాలాసార్లు కూడా డిస్కస్ చేశాడు. ఎందుకంటే ఈ ఆదోని ప్రాంతం కర్నూలు జిల్లాలోనే అత్యంత వెనుకబడే ప్రాంతం. ఇక్కడ మీలాంటి యువకులు రావాలి, పరిశ్రమ రావాలి, కొత్త వ్యక్తులు రావాలి, చదువుకున్న వ్యక్తులు రావాలి, సంస్కరణలు తీసుకురావాలి, అటు పరిశ్రమలు తీసుకురావాలి, కార్మికులకు ఉపాధి కావాలి. ఇక్కడ ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి నీవు అనేక ఉద్యమాలు ఈ ప్రాంతం సాగునీటి కోసం చేసే కాబట్టి నువ్వు చేస్తున్న పని బాగుంది కాబట్టి దాన్ని ఇంకా ప్రోత్సహించాలని చెప్పి వచ్చి నాకు అనేక సూచనలు కూడా మరి మహానంద రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి ఆయన సూచనలతో మేము అనేక ఆర్సీసీ కార్యక్రమం ద్వారా అనేక ఉద్యమాలు కూడా చేపట్టడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి వారి ఆశయాల్ని ఖచ్చితంగా మేమంతా కూడా ముందుకు తీసుకెళ్తాం. అలాగే వాళ్ళు ఏ పని అప్పచెప్పినా కూడా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ఆ భగవంతునికి అండగా ఉండాలని చెప్పి కూడా, అలాగే మేము కూడా ఎప్పుడు పిలిచినా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అధ్యక్షులు ఉన్నా అలాంటి పరిస్థితుల్లో ఐఎన్టీసీలో అంటే ఎన్టీసీ మిల్లులో రమేష్ అనే జనరల్ మేనేజర్ ఉన్నారు. ఆ రోజు ఆయన కార్మికులకు చాలా కష్టాలు ఇస్తుండేవాడు. ఆ రోజు మహానంద రెడ్డి గారు మేము కలిసి రమేష్ జనరల్ మేనేజర్ ఎన్నో సమస్యల కోసం, కార్మికుల సమస్యల కోసం పోరాడాము. సమస్యలు తీర్చే వరకు మహానంద రెడ్డి గారు ఆయన విడిచిపెట్టలేదు. అలాగే ఆదోనిలో ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నా నీవు రావాలి, అన్నా నీవు ఉండాలి అని చెప్పి ఇంటికి వచ్చి పిలిచేవాడు. ప్రతిరోజు మేము ఆదోని రైల్వే స్టేషన్లో వాకింగ్ కూడా పోవడం జరుగుతుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నోతోడు చెప్పినా ఏం ఆనంద రెడ్డి రోజు రోజుకు చాలా వీక్ అవుతున్నావు, ఏమంటే లేదలా అంటుండే. అది తప్ప ఇంకొకటి లేదు. ఎప్పటికీ నవ్వుకుంటూ మాట్లాడేవాడు. ప్రజల కోసము, కార్మికుల కోసం పోరాడే వ్యక్తి అంటే మహానంద రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఒక రెడ్డి కులంలో పుట్టి కూడా ఒక కమ్యూనిస్ట్ భావాలు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు కట్టుబడి కమ్యూనిస్ట్ కోసం ఆయన చనిపోయే వరకు కమ్యూనిస్టులో పనిచేసినంటే అలాంటి వ్యక్తులు కమ్యూనిస్టు వాళ్ళకు రావాలి కూడా. ఆయన అడుగుజాడల్లో యువకులైతేనేమి, విద్యార్థి సంఘాలైతేనేమి ప్రతి ఒక్కరూ ఆనంద్ రెడ్డి గారి
అడుగుజాడల్లో నిలవాలని చెప్పి ఈ సభముఖ మనవి చేసుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకంతా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళు ఆత్మశాంతి ఉండాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు. ఎందుకంటే కమ్యూనిస్టు అంటే సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ రోజు వాళ్ళు పిలిచినా, ఇప్పుడు కాదు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళ ఉద్యమాలకు నేను పాల్గొంటున్నా. అందుకే నేనంటే వాళ్ళు ఎప్పుడు చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ నాకు పిలవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్కరణ రోజు నేను ఇక్కడ వచ్చి నేను మానందరెడ్డి గారికి ఈ ఆత్మకు శాంతి ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్లందరికీ, ఇక్కడ వచ్చినట్టు రైతు సోదరులైతేనేమి, మన రాష్ట్ర జిల్లా తాలూకు నాయకులు కామ్రేడ్ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కామ్రేడ్. అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి సిపిఐఎం పార్టీ నాయకులు గోపాల్ గారికి, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి, అదేవిధంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరికీ, ఈ యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి సోదరులందరూ కూడా మనగా కమ్రేడ్ మహానందరెడ్డి గారి గురించి అనేక విషయాలను సీనియర్ నాయకులు రామయ్య గారు అయితేనేమి, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర గారు అయితేనేమి అనేక విషయాలు వివరించారు. ఆయన మార్క్సిస్ట్ పార్టీ కన్నా కూడా కార్మిక నాయకులుగా, సిఐటి నాయకులుగానే ఈ టౌన్లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఉద్యోగ కార్మికులందరూ కూడా సుపరిచితులు. ఎందుకంటే ఒకప్పుడు ఆదోని రెండవ బొంబాయిగా ఉండి పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఒకప్పుడు బలమైనటువంటి ట్రేడ్ యూనియన్, ఒక సిఐటి కావచ్చు, ఏఐటిసి కావచ్చు, ఐఎఫ్టి కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, ఈ సందర్భంగా అనేక మంది ఆదోని ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కీర్తిశేషులు చాలా మంది కూడా మన మధ్య లేరు. వాళ్ళ సందర్భంగా కమ్యూనిస్ట్ ఆంజనేయులు గారు అయితేనేమి, లేకపోతే నగరుడైన రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, ఓ బాలనాగన్న గారు అయితేనేమి, అదేవిధంగా ఐఎఫ్టీకి సంబంధించినటువంటి ఉల్లిగడ్డల వీరన్న గారు అయితేనేమి, లేకపోతే ఐఎన్టీసీకి సంబంధించినటువంటి హరిచంద్రారెడ్డి గారు అయితేనేమి, లేకపోతే కొత్తాని మిల్లులో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సిఐటి నాయకులు ఇరుపన్న గారు అయితేనేమి, రోగన్న గారు అయితేనేమి, అదేవిధంగా పూర్వపు నాయకులు హెచ్ రంగయ్య గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆదోనిలో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కోసం చాలా కష్టాలు ఎదుర్కొని ఆ రోజులో పరిశ్రమలు నిలబెట్టారు. సరే, ఈరోజు 1992 తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి ఆర్థిక సరళీకరణ విధానాలు పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో మళ్ళీ అప్పటి నుంచి కూడా తరచూ ఈ యొక్క పరిశ్రమలు అనేటువంటివి కూడా మూతపడుతూ వస్తున్నాయి. ఎందుకంటే 1978లో నేను కూడా కొత్తారి మిల్లులో కార్మికులుగా ఉన్నాను, కార్మికుడిగా పనిచేశాను. మా సందర్భంగానే మహానందరెడ్డి గారు కూడా 1974 నుండి మళ్ళీ ఆయన విఆర్ఎస్ వ్యతిరేకిస్తూ మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మిల్లులో కేంద్ర ప్రభుత్వం ఆ రోజులో తీసుకొచ్చినటువంటి గోల్డెన్ శాఖ హ్యాండ్ అయితేనేమి, లేకపోతే స్వచ్ఛంద పదవి విరమణ అయితేనేమి, ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఎన్టీసీ మిల్లులు శాశ్వతంగా మూతపడేసినటువంటి సందర్భంలో మళ్ళీ కొన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారు బయటికి రావడం, మరి ఆ సందర్భంగానే నేను 1978 నుంచి 2002 వరకు కొత్తారి మిల్లు అక్రమంగా లాక్అవుట్ అయ్యేంత వరకు కూడా అక్కడనే పనిచేశాము. తదనంతరం మేము ఇక్కడ టౌన్లో ఏఐటీసీ బాధ్యతలు తీసుకున్నా, తర్వాత పార్టీ బాధ్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాధ్యతలు కూడా తీసుకున్నా. మరి ఈ సందర్భంగానే ఇద్దరు కలిసి అనేక కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఎఫ్టీకి సంబంధించి అయితేనేమి, లేకపోతే సిఐటికి సంబంధించినట్టయితేమి, ఏఐటీకి సంబంధించినటువంటి ఉమ్మడి కార్యక్రమాలు ఏ వచ్చినా కూడా మనం తరచూ ఒక సందర్భంలో ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ దానికి మహానందరెడ్డి గారు సీనియర్ కాబట్టి మళ్ళీ ఆయన నాయకత్వంలో మేము పనిచేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఒకవైపు పూర్వీకులు ఏవైతే వాళ్ళు పనిచేసేటప్పుడు పూర్వపు నాయకులందరూ కూడా పనిచేసేటప్పుడు ఇంతకుముందు మనం స్మరించుకున్నటువంటి పూర్వపు నాయకులు పనిచేసేటప్పుడు అంతా కూడా
మన ఆదోన్లో మంచి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అయితేనేవి పరిశ్రమలను కూడా ఉండేవి. మన ఈరోజు పరిశ్రమలను కూడా మూతపడిన తర్వాత ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ అయితేనేమి, ఆశ అయితేనేమి, లేకపోతే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేటువంటి వాళ్ళు అయితేనేమి, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అయితేనేమి మనం సరైనటువంటి వేతనాలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి